నమస్తే. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎన్నికల తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పురపాలక ఎన్నికలు అంటే కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీ ఎన్నికలకి నగారా మోగించబోతా ఉంది ఎన్నికల కమిషన్. ఎప్పుడు రాబోతా ఉన్నాయి ఎన్నికలు, సో షెడ్యూల్ ఎప్పుడు రాబోతా ఉంది అన్నటువంటి ఆతృతతోటి టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఒక ప్రయత్నం ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర సర్కార్ కానీ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇలా 21వ తారీఖు ఎల్లుండి 23 తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నది. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆయా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఎవరికి వచ్చినాయి, చైర్మన్లకు సంబంధించిన రిజర్వేషన్ ఎవరికి వర్తించింది, ఆయా సంబంధించినటువంటి చైర్మన్లు కావచ్చు, మేయర్లు కూడా ఏ రిజర్వేషన్ అయింది అన్నటువంటిది స్పష్టంగా ఒక లిస్టును రెడీ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 121 మున్సిపాలిటీలకు గాను 116 మున్సిపాలిటీలో ఎన్నికలు పెట్టేందుకు, అలాగే కార్పొరేషన్ 10 కార్పొరేషన్లు ఉంటే దాంట్లో 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిపేందుకు ఇప్పటికే సంసిద్ధమైపోయింది రాష్ట్ర సర్కార్ ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు. తర్వాతనే పెద్ద మొత్తం 23 తర్వాతనే ఆ షెడ్యూల్ ఉండబోతా ఉన్నది. 23 తర్వాత అంటే 25 తారీఖు లోపట్లే ఎన్నికల షెడ్యూల్ వస్తే నెక్స్ట్ 15 రోజుల గ్యాప్లోనే 15 రోజుల తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన 15 రోజుల తర్వాత ఎన్నికలు కూడా నిర్వహించాలన్నటువంటి ఆ డేట్లని ఫిక్స్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కూడా టికెట్లలోని కనబడుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆటోమేటిక్గా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పైన కొంత ఒత్తిడి ఉంటుంది. టికెట్ మాకు కావాలని ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఒక్కొక్క సంబంధించినటువంటి మున్సిపాలిటీలలో 10 మంది అభ్యర్థులు సైతం కూడా మాకు కావాలి టికెట్లు, ఈ రిజర్వేషన్ ఈసారి మాకు అనుకూలంగా ఉంది, మేము గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసినాం, మా కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీతోటే ఉంది, సో ఇటువంటి అన్ని కూడా చూపుతూ పార్టీలో మేము సిరిసిరిగా పనిచేసినాం, సీనియర్లుగా ఉన్నామని చెప్పేసి ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతోటి వాళ్ళు ఫైరోలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆయా జిల్లాలకి ఈ యొక్క ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి ఒక్కొక్క సంబంధించినటువంటి ఓ మంత్రిని, లేకపోయినట్లయితే ఉంటే ఒక ముఖ్యమైనటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సలహాదారులని, కొంతమంది ఇంకా ఏ మంత్రి పదవి లేకపోయినప్పుడు కూడా కొంత చరిష్మా ఉన్నటువంటి నాయకులని ఆ జిల్లాలకి ఇన్ఛార్జీలో నిలబెట్టింది. వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని రోజుల కానించి పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉన్నారా, లేకపోయినట్లయితే వాళ్ళు ఎన్ని రోజుల కానించి ఎన్ని సంవత్సరాల కాంచి పార్టీని అంటు పెట్టుకుని ఉన్నారు అన్నటువంటి దానిపైన వాళ్ళకు ఒకవేళ కనుక టికెట్ ఇచ్చినట్టు అయితే గెలుస్తారా లేదా అన్నటువంటి సర్వే చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్నికలు ఈ అన్ని కూడా గుర్తుల పైన జరిగేటువంటి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు సైతం కూడా ప్రధానంగా ఈ యొక్క ఎన్నికలని సవాలుగా తీసుకోవడం జరిగింది. ఈ మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు ఒకసారి చూసుకోవచ్చు. 23 తర్వాత పురాపోరుకు షెడ్యూలు, రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం. రాష్ట్రంలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 23 వరకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు ఎన్నికల అధికారులు సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, అలాగే కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని. పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్ వీళ్ళంతా కూడా ఈ ఎన్నికలకి ఎంతమంది సిబ్బంది కావాలి, ఇది అంతా కూడా ఈవీఎంలతో కాదు, ఇదంతా కూడా బ్యాలెట్ పద్ధతిలో జరిగేటువంటి ఎన్నికలు. ఎట్లా బ్యాలెట్ని సమకూర్చాలి, ఎన్ని బాక్సులు కావాలి, ఈ ఎన్నికలు జరపాలంటే ఎంతమంది పోలీస్ సిబ్బంది కావాలి, మిగతా ఎన్నికల అధికారులకు ఎంతమందిని మనం సమకూర్చుకోవాలని దానిపైన వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్సుల లభ్యత, టీపోల్ సాఫ్ట్వేర్ లో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్లను మ్యాపింగ్ చేసే ప్రక్రియపై దిశానిర్దేశం చేసినట. మాస్టర్ ట్రైనర్లకు సోమవారం శిక్షణ పూర్తి కాగా
శిక్షకులకు శిక్షణ కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిర్వహించనున్నారు. అనంతరం వారు జిల్లా స్థాయిలో జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అలాగే ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. జిల్లాలో ఏర్పాట్లు పూర్తయిన 23 తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే 23 అంటే ఇక 2 రోజులే. 2 రోజుల తర్వాత ఏ క్షణమైనా కానీ విడుదలయ్యేటువంటి అవకాశం, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంటే టికెట్ ప్లీజ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలకు ఆశావాహుల అప్లికేషన్లు, కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికల హడావిడి. ఒక్కో స్థానానికి 10కి పైగానే దరఖాస్తులు. అభ్యర్థుల ఎంపికలో మంత్రులే కీలకం. సర్వే రిపోర్ట్, విజయ అవకాశాలే ప్రామాణికం. ఒక్కో స్థానానికి 3 పేర్లతో జాబితా. ఎమ్మెల్యే స్థానిక లీడర్లతో సంప్రదింపుల తర్వాతే ఫైనల్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో అభ్యర్థులని ఫైనల్ చేసేటువంటి బాధ్యతలని ఆయా సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులకి, ఆయా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరిని ఇన్ఛార్జ్ వేసింది కదా, వాళ్ళే ఫైనల్ చేస్తారు. వాళ్ళు చెప్పినటువంటి పేరే ఫైనల్. గతంలో జరిగినటువంటి తప్పిదాలు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి ఏమైపోయిందంటే ఆ సర్పంచ్ ఎన్నికల్లో బీఫామ్ పైన, పార్టీ గుర్తు పైన జరిగినటువంటి ఎన్నికైనప్పటికీ చాలా మంది రెబల్స్ గెలిచిండ్రు. ఎందుకు రెబల్స్ గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు ఏంటిదంటే పార్టీలో చాలా సీనియర్గా పనిచేసినటువంటి వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళ యొక్క అనునాయులకు టికెట్లు ఇచ్చుకున్నటువంటి ప్రయత్నం చేసింది, ఫైనల్ చేసింది. దానివల్ల కొంత కాంగ్రెస్ పార్టీ డీలపడ్డది. ఈసారి ఏమి జరుగుతుందంటే లాయల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. 1కి 2 సార్లు ఆలోచించి ఆయా సంబంధించినటువంటి అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్, టికెట్ ఇచ్చినట్టు గెలుస్తారా లేదన్నటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకొని మాత్రమే టికెట్ ఇవ్వాలి, సర్వేలు చేయాలన్నటువంటి దానిపైన కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. పూర్తి బాధ్యతలని మంత్రులకి అప్పగించడం జరిగింది, ఇన్ఛార్జ్ మంత్రులకి అప్పగించడం జరిగింది. వాళ్ళే తీసుకుపోతా ఉన్నారు. ఇదంతా హడావిడి చూస్తే ఖచ్చితంగా అది ఫిబ్రవరి 2nd వీక్ లోనే ఈ యొక్క ఎన్నికలు, కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీ ఎన్నికలని పూర్తిగా కూడా వాటన్నిటి కూడా విజయవంతం చేయాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ ప్రభుత్వం కానీ, మరో పక్కన ఎన్నికల సంఘం కానీ చేస్తూ ఉన్నది. దీని తర్వాత ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఇది పార్టీ గుర్తు పైన జరిగేటువంటి ఎన్నిక కాబట్టి ఇది రేపు ప్రభుత్వం పైన కూడా ఎఫెక్టివ్. పార్టీ ఒకవేళ కనుక ఎక్కువ సీట్లు గెలుచుకుంటేనేమో కొంత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం కనబడతారు. లేనట్టయితే పార్టీ 2 సంవత్సరాలలోనే ఒకవేళ కనుక ఫలితాలు తారుమారైపోయి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా కనుక రిజల్ట్ కనుక వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ పైన 2 సంవత్సరాల్లోనే వ్యతిరేకత పెద్దగా వచ్చిందనేది ప్రతిపక్షాలు ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థుల ఎంపికల విషయంలో ఖచ్చితంగా కూడా ఆడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి రిపోర్ట్లు కానీ, ఆ అభ్యర్థి పైన, ఆ సంబంధించిన టికెట్ ఆశించినటువంటి వ్యక్తి పైన 2-3 సార్లు సర్వేలు చేసిన తర్వాతనే టికెట్లు ఇచ్చి గెలిపించాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అదే కోణంలో బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళు కూడా 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకతతోటే అంతమంది దాదాపుగా 35 నుంచి 40% సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి వాళ్ళే సర్పంచ్గా గెలిచిందన్నటువంటి ఉత్సాహంతో వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పార్టీ గుర్తుల పైన జరిగేటువంటి ఎన్నిక కాబట్టి అటు బీఆర్ఎస్ పార్టీ, మరో పక్కన బీజేపీ పార్టీ సైతం కూడా ఈ యొక్క మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలన్నటువంటి ప్రయత్నం ముమ్మరంగా అయితే చేస్తూ ఉంది. సరే చూద్దాం ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతోంది. ఎన్నికల షెడ్యూల్ మాత్రం ఈ యొక్క 23వ తారీఖు తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ వస్తే ఫిబ్రవరిలో మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు పూర్తి చేయాలన్నటువంటి భావనతోటి ఎన్నికల సంఘం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.